హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రస్తా వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. అందరికీ ముందుగాల శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము అన్న వాళ్ళ ఊరు వెళ్తున్నాం. అన్నవాళ్ళ ఊర్లో రాములవారి టెంపుల్ ఉంది అండ్ అక్కడ చాలా అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణం జరుగుతుందంట. సో అది మీకు కూడా చూపించుదామని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. వెళ్ళే దారి చూపిస్తానో లేదో తెలీదు. శ్రీరాముల వారి కళ్యాణంకి వచ్చిన భక్తులు వీళ్ళందరూ ఇక్కడైతే చాలా మంది వచ్చారు. ఈ ఒక్క ఊర్లో కాకుండా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా రాముల వారి కళ్యాణానికి వచ్చారు. ఇప్పుడు శ్రీరాముల వారి కళ్యాణంలో ఎదురుకోళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. సీతమ్మ వారిని రాముల వారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పల్లకిలో సీతమ్మదేవిని రాముల వారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు అన్నమాట స్వాములందరూ. చూడండి, పల్లకిలో సీతమ్మ వారు వస్తారు. మన శివుడు కూడా ఉన్నాడన్నమాట పక్కన. ఇప్పుడు మేమున్నది ఇది శివుడి గుడి. ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉన్నాడు. సో అందరు దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ.
కొట్టని ఏం కాదు ఎవరు ఉంటాయి ఏ సూపర్ వలిగింది వదినా వదినా మంచిగా వగిలింది కదా అవునా అమ్మ కొట్టండి నేను పంచలాగుతాను కళ్యాణం ముగియనున్నది. ఇప్పుడు శ్రీరాముల వారికి అండ్ సీతమ్మకి తలంబ్రాలు పోస్తున్నారన్నమాట. చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు పోస్తున్నారన్నమాట. మొత్తానికైతే టెంపుల్ నుంచి రాముల వారి కళ్యాణం చూసుకొని ఇంటికి వచ్చేసాం. లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ చేద్దాం. ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఎండ తగ్గిన తర్వాత జాతరకి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేద్దాం అనేది చూద్దాం. అక్కడ ఏమున్నాయి, ఏం కొనుక్కుందాం ఏంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే టైం 4 అవుతుంది, బాగా ఆకలేస్తుంది. తినేసి మళ్ళీ వద్దాం. పదండి లోపల పోదాం. పులిహోర, టమాటా పప్పు, అన్నం. అయిపోయింది తినడం. సో ఏం చెప్పాలి నాకు కూడా అర్థం అయితే లేదు. చెప్తా వినండి. లంచ్ చేసినాం కదా, లంచ్ చేసిన తర్వాత మంచిగా నిద్ర వచ్చింది. ఎందుకంటే బొజ్జన ఎండ తిన్నాం. తిన్న తర్వాత ఆటోమేటిక్గా ఎవరికైనా నిద్ర వస్తుంది. సో పడుకొని లేచి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం. ఇప్పుడు జాతరలోకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి గార్డెన్ ఎంత బాగుందో. గార్డెనే ఉంది అక్కడ అంటారా? గార్డెన్ అంటే గార్డెన్ కాదు, చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే ఒకటి జామ చెట్టు, దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు. గిది ఏంటి నాన్న? ఆ చెట్టు పేరు ఏంటి? అంజీరా హెల్త్ కి చాలా మంచిది అంటారుగా. సో ఆ చెట్టు అయితే ఇక్కడ అన్న వాళ్ళ ఇంట్లో ఉంది. అండ్ కొబ్బరికాయ చెట్టు ఉంది, మందార చెట్టు, ఇంకేమో మర్చిపోయినా, జామకాయ చెట్టు, వేప చెట్టు, మారేడు దళం. శివుడికి చాలా ఇష్టమైన దళం మారేడు దళం చెట్టు ఉంది అక్కడ లాస్ట్. ఉసిరికాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు, ములక్కాడ చెట్టుకి మాత్రం ఒకటే ములక్కాడ ఉంది. రండి చూపిస్తాను నేను మీకు. ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని ఎక్కడ ఉన్నాయంటే అటు సైడ్ లోపలికి ఉన్నాయి. నిమ్మ చెట్లు మర్చిపోయినాం, ఇక్కడే ఉంది నిమ్మ చెట్టు. ఆల్రెడీ మనం నిమ్మకాయలు దింపుకున్నాం, వచ్చాక చెరపతి చేసుకున్నాం.
శ్రీరాముల వారి కళ్యాణం అయిపోయాక వచ్చాక చెరప చేసుకున్న ఆయన అండ్ ఇంకో కొన్ని తెంపుకొని కరీంనగర్ తీసుకెళ్తున్నాం అన్నమాట. సో మీకు అంజీరకాయల దగ్గర ఉండి చూపిస్తారా అండి? అంజీరకాయలేనా? మన జాగ్వార్ నా ఇన్స్టా రీల్లో మన జాగ్వార్ గాడు ఉంటాడు. సో హాయ్ రామ్, చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అటు చెప్పు, హాయ్ చెప్పు. మన ఫాలోవర్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు జాగ్వార్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు జాగ్వార్. ఇది మా జాగ్వార్ అన్నమాట, చాలా మంచిది, క్యూట్ ఉంటుంది. కానీ దీని తర్వాత పరిచయం చేస్తా, ముందుకు వెళ్దాం రండి. మళ్ళీ వస్తా. మీకు ఒక చెట్టు చెప్పడం మర్చిపోయా, ఏంటంటే సపోటా చెట్టు. ఈ సపోటా చెట్టు చెప్పడం మర్చిపోయాను అండ్ ఇంకో చెట్టు చెప్పడం మర్చిపోయాను, బత్తాయి కాయ చెట్టు. ఒకసారి వెనక్కి తిరగండి కెమెరామ్యాన్. ఇది బత్తాయి కాయ చెట్టు అన్నమాట. ప్రజెంట్ కాయలు ఏం లేవు, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉండే తెంపుకున్నాం కానీ తినలే, ఎందుకంటే అవి కసుకలు బాగాలేవు. జామ చెట్టు, దానిమ్మ చెట్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక దానిమ్మకాయ తెంపుకున్నాం, తినేసాం. ఇప్పుడు అన్ని కసుకలు ఉన్నాయి, ఇక పైన ఒకటి ఉంది కానీ అందుకు తెంపిన. చిలుక కొట్టింది జామ పండు తినాలంటారు కానీ మనం మాత్రం ఇప్పుడు దానిమ్మ పండు తింటున్నాం. మనం చిలుక కొట్టింది జామ పండు తినాలంటారు కానీ మనం మాత్రం ఇప్పుడు దానిమ్మ పండు తింటున్నాం. అంజీరకాయలు ఇవి ఎట్లా అన్నా, ఎట్లా తింటారు? పండు వండిన తర్వాత తింటారు. పండు వండిన తర్వాత డైరెక్ట్ తినడమేనా? అవును, పొట్టు తీసుకొని తినాలి. మరి మనకి బయట టవర్లు అమ్మేటి ఇట్లా రౌండ్ రౌండ్ గా బనానా కదా కట్ చేసినట్టు రౌండ్ 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 గా పీసెస్ ఉంటాయి కదా, దీన్ని ఎండ పెడితే డ్రై ఫ్రూట్ అవుతుంది. ఆ డ్రై ఫ్రూట్ పీసెస్ అట్లనే ఉంటుంది. దీని లోపల ఇప్పుడు అట్లనే ఉంటుందా? అట్లనే ఉంటుంది. ఒకటి తెంపి చూద్దామా? చూడు ఎట్లా దాని మధ్యలోకి చీల్చు. మమ్మీ గింత గట్టే ఉంది, కసుక కదా అట్నే ఉంటుంది. ఓ ఇది రాను కూడా రాదు. ఏదైనా ఖరాబ్ అయింది, అయ్యా ఇది ఖరాబ్ అయింది అన్నమాట. చూడండి, అమ్మో ఏంది ఇంత ఘోరంగా ఉంది. ఇగో లైట్ తీసుకోండి ఇక. ఇది నాకు చూపించడం అసలు, ఇది ఎంత ట్రై చేసినా చినుగుతలేదు, ఇత్తగాని కూడా తెలుతలేదు. సో ఇది మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను నేను. ప్రజెంట్ ఇక్కడ చాక్ లేదు, ఇంట్లో లోపల పోతే చాక్ ఉంటుంది. లైట్ తీసుకోండి. అంజీర్ పండ్లు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా, మార్కెట్లో రౌండ్ రౌండ్ ఉంటాయి, సేమ్ బనానాలా రౌండ్ ఉండి చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇదైతే చాలా మంచిది హెల్త్కి, మీరు తినండి. జాతర కాడికి వచ్చేసాం, బట్ జాతరలో ఏం లేవు, అన్ని బొమ్మలను తీసేశారు. ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట. మేము కొంచెం లేట్ వచ్చినాం, సో జాతర మొత్తం క్లోజ్, షాపులు అన్నీ క్లోజ్ చేశారు. ఓన్లీ ఇక్కడ ఏమున్నాయంటే చూపిస్తా చూడండి. రోషన్ పీక తీసుకోమంటావా? ఏంటిది గివ్ ఓపెన్ చేయరా అన్న, పోనా? చెప్పు రోషన్, ఏం కావాలి? ఎంత రోషన్? అన్నయ్యకి ఒకటి తీసుకో. ఇది 10 చాలు. మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఉన్నాయి కదా బ్యాంగిల్స్, అవి తీసుకోండి. ఆల్మోస్ట్ జాతర అంతా క్లోజ్, చీకట్లో వస్తే ఇలాగే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చాం, బ్యాక్ కెమెరా పెడుతున్నా. ఎనీ ఐటమ్ 15 రూపీస్ అంటదా?
షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అంటే ఏం లేదు పెద్దగా, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి. తినడానికైతే పకోడీ తీసుకున్నాం. అండ్ ఏమైంది అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనము కరీంనగర్ వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ అందరికీ.